దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేతులెత్తి ఆమేనండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుడి రాత్రి ఒక అద్భుతమైన విడుదల కలుగజేయును గాక. నమ్మి విశ్వాసంతో ఆమేనండి గట్టిగా. మన మెడపై ఉన్న ప్రతి కాడి యేసు నామములో విరిగి పోవును గాక. దాస్యపు ఆత్మ నుండి దేవుని బలమైన అభిషేకమును బట్టి ప్రతి దాస్యం నుంచి దేవుడు విడుదల చేయును గాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వాక్యాలు చదువుకుందాం. సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మళ్ళీ చదువు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హుషారుగా చెప్పాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో 2 రకాల కాడిని గూర్చి రాయబడింది. ఒకటి దేవుని కాడి, మరొకటి సాతాను కాడి. సాతాను కాడి చేత ఈ లోకంలో ప్రజలందరూ కూడా నలిగిపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అందరి మీద వాడు తన కాడిని మోపి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగతీస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు. అందుకని చాలామంది వాడి చేతిలో కీలు బొమ్మగా మారిపోయి వాడు చెప్పిందే చేయడం, వాడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు వాడి చేతిలో కీలు బొమ్మగా ప్రజలు మారిపోతున్నారు. దేవుని ప్రజల మధ్యలో సమాధానం కరువై దాస్యపు ఆత్మ ప్రజలలో పీడిస్తుండగా ఒక దైవికమైన వాతావరణం ఆత్మీయుల్లో కూడా కరువుగా కనిపిస్తున్న రోజులు. తృప్తి లేకుండా సాధారణంగా మందిరానికి వస్తూ వెళ్ళిపోతూ ఆత్మ వంచన చేసుకుంటూ బాగానే ఉన్నాంలే అన్నట్లుగా సాగిపోతూ ఉన్నారు. అలాంటి వారిని ప్రభు ప్రేమతో ఈ రాత్రి పిలుస్తూ, ప్రయాసపడి సాతాను కాడి మోయుచున్న దేవుని జనులారా, కుల, మత, జాతి, భాష, వర్గ భేదములు లేకుండా, డినామినేషన్ భేదము లేకుండా మీరు నా యొద్దకు రండి, నేను మీ కాడిని విరిచి నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? ప్రియులారా, ఓ ప్రక్కన సాతాను తన కాడిని మోపుతున్నాడు, మరో ప్రక్కన దేవుడు తన కాడిని మోపుతున్నాడు. లోకుల సంగతి ప్రక్కన పెడదాం, మనల్ని గురించి మనం ఆలోచిస్తాం. ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో
మనం ఏ కాడి మోస్తున్నా? మనపై ఉన్నది సాతాను కాడియా, దేవుని కాడియా? సాతాను కాడి మోసే ప్రజలు ఎలా ఉంటారు? దేవుని కాడి మోసే ప్రజలు ఎలా కనిపిస్తారు? వారి మాటలు ఎలా ఉంటాయి? వారి పద్ధతులు ఎలా ఉంటాయి? వారి ప్రవర్తన ఎలా ఉంటాయి? ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చెట్టు మంచిదా చెడ్డదా అని తెలియటానికి దాని పండు రుచి చూస్తే సరిపోతుంది. చెట్టు గుణాన్ని చెప్పవచ్చు. నువ్వు నడుస్తున్న మార్గంలో దేవునికి అవమానం కలుగుతూ దేవుని రాజ్యానికి నష్టము కలుగజేస్తున్న ఒక దేవుని బిడ్డవైతే, దేవుని పార్టీ అనుకుంటూ దేవుని సంఘంలో ఉంటూ సాతాను చేతిలో వాడబడుతున్న విశ్వాసులు, సంఘంలో సాతానికి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నవారు, లోపల సొత్తంతా వాడిదే, పైవేషం మాత్రం దేవుని పార్టీకి సంబంధించినట్లుగా బ్రతుకుచున్న అనుభవాలు, వీరి వలన దేవుని నామం దూషించబడుతుంది. ఎప్పుడైతే నిన్ను బట్టి దేవుని సంఘంలో అవమానం కలుగుతుందో నిశ్చయముగా నీపై ఉన్నది దేవుని కాడి కాదు, సాతాను కాడి. నీ వలన 10 మంది బలహీనలు అవుతున్నారా? నీ వలన దేవునికి ఎవరైనా దూరం అయిపోతున్నారా? నీ వలన సంఘానికి ఎలాంటి లాభం లేకుండా ఉంటుందా? నిశ్చయముగా నీపై ఉన్నది సాతాను కాడి. దానిని గూర్చి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లేకపోతే ఆ కాడి సంపూర్ణంగా నిన్ను తన పక్షంలో మార్చుకొని ఇక నీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. దేవుని కాడి మన మీద ఉంటే నువ్వు నడిచే బాట అది వెలుగు బాట, అది 10 మందికి ఆశీర్వాదంగా నువ్వు కనిపిస్తా, దేవుని రాజ్యానికి మహిమకరంగా జీవిస్తా. నిన్ను చూసే ప్రజలందరూ కూడా ఇలాగూ బ్రతకాలి అనిపించులాగున నీ మాటలే కానీ, పద్ధతులే కానీ, ప్రవర్తనే కానీ 10 మందిని ప్రభావితం చేయగలదు. అది దేవుని కాడి. అసలు కాడి ఎందుకు మోపుతారు? ఒక యజమాని ఒక పశువు మీద కాడి మోపాడంటే తన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. తనకు సంబంధించిన వ్యాపారమే కానీ, పొలాలే కానీ, పంటలే కానీ వాటిని మోయాలి. తను ఎక్కడైతే అనుకుంటున్నాడో అక్కడికి తీసుకెళ్ళాలి. ఒక మాటలో చెప్పాలంటే యజమాని పశువు మీద కాడి ఎందుకు మోపుతాడు అంటే తనకు లాభం రావాలని, తనకు సంతోషం కలగాలని. ఎప్పుడైతే పశువు మీద కాడి మోపబడిందో పశువు ఇక తన ఇష్టం ఉండదు. తన నడికే కానీ, తన చూపే కానీ, తను వెళుతున్న మార్గమే కానీ తన ఇష్టం ఉండదు. యజమాని ఎటు తోలుతాడో అటే ఆ పశువు పోవాల్సింది. అందుకే ఆ కాడి దాని మీద మోపబడింది. ఒక విశ్వాసిగా దేవుడు తన కాడి నీ మీద మోపాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఇష్టము, నీ అభిరుచులు, నీ సొంత మార్గం, నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు మూట కట్టి ప్రక్కన పెట్టి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఉన్నాను అని చేతులిచ్చి ప్రభుకు సమర్పణ చేయగలిగినదే నిజమైన ఆత్మీయ అనుభవం. అలాంటి వారు దేవుని కాడి మోస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మంచిగా. కాడి ఎప్పుడైతే పశువు మోస్తుందో యజమానికి సంతోషం కలుగజేస్తుంది. యజమానులు బరువులు మోస్తూ, యజమాని ఉద్దేశం నెరవేరుస్తూ, యజమానులు తోలుతున్న ప్రదేశానికి వెళ్తూ, ఆ బాటలో నడుస్తూ, మొత్తం మీద యజమానికి లాభాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఎవరికి సంతోషం కలుగజేస్తున్నారు? మీ జీవితాల వల్ల ఎవరు ఆనందిస్తున్నారు? ఈరోజు నేను వాక్యం వింటూ ఆత్మ పరీక్ష చేస్తూ దేవుని సన్నిధిలో కూర్చోవాలని మనవి చేస్తున్నాను. వీలైతే పిల్లలు కూడా కూర్చోంటారు. పిల్లలు మీరు కూర్చోండి, మీకు పనిష్మెంట్ ఇచ్చినట్లుంది. వరుసగా నిలబడ్డ పిల్లలు కూర్చోండి, కూర్చోండి.
దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఆమేనండి. నా ప్రియమైన దేవుని సంగమా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే కాడి మనం మోస్తున్నామో దేవుని కాడి, దేవునికి ఆశీర్వాదకరంగాను దేవుని హృదయానికి సంతోషమును కలిగించు వారిగాను మనం ఈ లోకంలో జీవిస్తాం. అలాంటి వారి ఆశీర్వాదాలే వేరుగా ఉంటాయి. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలుల చరిత్రలో ఐగుప్తీయుల కాడి మోసిన సందర్భం ఒకటి ఉంది. ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల కాడి చేత నలిగిపోయారు ఇశ్రాయేలులు. నెమ్మది లేదు, సంతోషం లేదు, విడుదల లేదు, విశ్రాంతి లేదు, ప్రయాసానికి ప్రతిఫలం లేదు. వారు కన్నీళ్లు కారుస్తున్నారు, రోధిస్తున్నారు. వారి బాధ ఎంత అంత కాదు. ఐగుప్తీయుల కాడి ఇశ్రాయేలుల మెడను వంచింది. అటు శారీరకంగా బలపడట్లేదు, ఇటు ఆత్మీయంగా తృప్తి పొందట్లేదు, దేవుని సన్నిధిని అనుభవించట్లేదు. ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిస కాడి కింద నలిగిపోయారు ఇశ్రాయేలు. ఆ నలిగిపోయిన కాలంలో వారి ప్రయాసం ఎంత, వారి బాధ ఎంత, ఎంత నలిగిపోయారు. చెమటోడ్చి కష్టపడతారు. రాత్రి పగలు నడుము విరిగిపోయేటట్లు, కాళ్ళు వాపెక్కేటట్లు మట్టిని తొక్కుతారు. ఇంత ప్రయాసపడుతున్నారు ఇశ్రాయేలులారా. ఎవరి కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? మీ ప్రయాసం యొక్క ఫలం ఎవరు అనుభవిస్తున్నారు? మీ కష్టం వలన ఏ రాజ్యం కట్టబడుతుంది అని ప్రశ్న వేస్తే, విచిత్రమైన, దుఃఖకరమైన, బాధకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ఎంతో కష్టపడి ప్రయాసపడితే ఆ ప్రయాసం అంతా శత్రువు అనుభవిస్తున్నాడు. వీళ్ళు కష్టపడి ఇటుకలు తయారు చేస్తే ఐగుప్తీయుడు తన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడండి. ఐగుప్తీయుడు తన రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటాడు. కష్టమేమో దేవుని బిడ్డలది, ఫలమేమో శత్రువులది. ప్రయాసమేమో వీళ్ళది, లాభమేమో వాళ్ళది. ఇంత కష్టపడుతున్నారే దేవుని బిడ్డలారా, మీ కష్టానికి తగ్గట్లుగా మీరు ఫలం అనుభవిస్తున్నారా అని ఇశ్రాయేలు ఇంటర్వ్యూ చేస్తే, లేదు సార్, రాత్రి పగలు ఎద్దులా కష్టపడతాం, కానీ మా కష్టం యొక్క ఫలం మేము అనుభవించలేకపోతున్నాం. అంతా వాడు తినేస్తున్నాడు. మిమ్మల్ని అడగానా, మీరు కష్టపడి సంపాదించిన జీతం, మీ ప్రయాసం ఎవరు అనుభవిస్తున్నారు? మీకు వచ్చిన జీతంలో ప్రతి పైస మీద దేవుని ముద్ర ఉందా? మీ ప్రయాసాన్ని మీరే అనుభవిస్తున్నారా? డాక్టర్లు అనుభవిస్తున్నారా? మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అప్పులోడు వడ్డీలోడు వచ్చి చక్రాల వడ్డీలని మీ ఆ డబ్బులన్నీ ఎత్తుకుపోతున్నారా? మీరు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన జీతం లాయర్లు తింటున్నారా? పోలీసు వాళ్ళు తింటున్నారా? చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మీ జీతం వృధా అయిపోతుందా? దీనికి కారణం ఏంటో తెలుసా? మీ మెడ మీద సాతాను తన కాడిని వేసి వంచేస్తున్నాడు. మీరు ప్రయాసపడుతుంటే వాడు లాభపడతాడు, వాడు ప్రయోజనపడుతున్నాడు. నువ్వు ఎంతో కష్టపడతావు, కానీ నీ కష్టం యొక్క ఫలం నువ్వు అనుభవించలేక నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంత ఏడ్చి లాభం లేదు, ఎంత ప్రాధేయపడి లాభం లేదు. మీ కష్టార్జితం అన్యస్తుల పాలైపోతున్నాయి. అసలు దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులారా, మీరు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నారు? అసలు మీరు కట్టాల్సిందేంటి? యెరూషలేం కట్టవలసిన దేవుని బిడ్డలు ఐగుప్తును కడుతున్నారు. ఇశ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా?
వారు కట్టని గృహంలో వారు ఉండడం, వారు నాటని తోటలో వారు అనుభవించడం, వారు తవ్వని బావులోన నీరు చేది ఆనందించడం, ప్రయాస పడకుండానే ఫలము అనుభవించే గొప్ప వాగ్దానం పొందిన ఇశ్రాయేలులో ఇప్పుడు ఎంత ప్రయాసపడ్డా కొంచెమైనా వారికి లాభం రావట్లేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన హృదయాలు, మన కళ్ళు, మన నేత్రాలు తెరుచునుగాక. హల్లెలూయా. ఎవరు అనుభవిస్తున్నారు మీరు ప్రయాసం? మీరు కష్టపడి కని పెంచిన పిల్లల్ని ఎవరు లాభపడుతున్నారు? మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? తింటే ఆకలి తీరట్లేదు, తాగితే దాహం అనగట్లేదు, కప్పుకుంటే చలి ఆగట్లేదు, మందులు తిన్నా రోగం తగ్గట్లేదు, చదివినా మనసున పట్టట్లేదు, సంబంధాలు వచ్చిపోతున్నా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పెళ్ళి ఇంతకాలమైన ఒక్క బిడ్డ కడుపున పడట్లేదు, ఎంత కలిసి ఉందామన్నా జగడాలు, కొట్లాటలు, విభేదాలు, భేదాలు. నవమాసాలు కష్టపడి కని పెంచి పెద్దగా చేస్తే వాడు చేతికి రాకపోవడం, విస్తారంగా విత్తిన చేతికి కొంచెమే, ఎంత పెట్టుబడి పెట్టినా వ్యాపారంలో అంత నష్టమే. ఎందుకయ్యా ఇలా జరుగుతుంది? మా కుటుంబానికి ఎందుకు ఈ బాధ? తృప్తి లేదు పాస్టర్ గారు, మేము సంతోషించక నెమ్మది లేక మేము నలిగిపోతున్నాం. నేను మాట చెప్పనా? నాకు సంతోషం కలిగించే మాట, కంటి నిండా నిద్ర లేకపోయినా పర్వాలేదు, కడుపు నిండా తిండి లేకపోయినా పర్వాలేదు, జేబు నిండా డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఒంటి నిండా నగలు లేకపోయినా పర్వాలేదు, ఇంటి నిండా వస్తువులు లేకపోయినా పర్వాలేదు, తిరగటానికి కారు, చెప్పుకోవటానికి పెద్ద ఉద్యోగం, పెద్ద సర్కిల్, ఇవేవి లేకపోయినా గుండెల్లో ఒక గుప్పిడు మనశ్శాంతి, సమృద్ధిగా నువ్వు తిన్న ఒక్క ముద్ద కూడా ఆనందంగా ఉండగలిగిన ఆ అనుభవం ఉందే, అది ధన్యకరమైన జీవితము. ఆమెనండి గట్టిగా. పాస్టర్ గారు, మాకు మేడలు మెద్దలు లేవు, రత్నాలు మాణిక్యాలు లేవు, కార్లు బంగ్లాలు లేవు, తినటానికి ఒక్క ముద్ద తిండి ఉంది, కానీ ఆ తిండి ఒక ముద్దైనా మేము మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నాం అంటున్నారే, అది దేవుని ఆశీర్వాదం అంటున్నాను. అది లేదే ఈ రోజున ప్రజల మధ్యలో. మీరు దేవుని బిడ్డలుగా కప్పుకోవాల్సిన అవసరం లేదు. నలిగిపోతుంది దేవుని చిత్తం అని దేవుని మీద నేరం మోపాల్సిన అవసరం లేదు. మీ మీదున్న మెడ మీదున్న కాడికి కారణమే మీరు అనుభవిస్తున్న ఈ బలహీనతలు, ఈ దరిద్రం, ఈ చాలని అనుభవాలు. పరిస్థితులు వికటిస్తాయి, నీ మిత్రులు శత్రువులుగా మారుతున్నారు, నువ్వు అడుగు పెట్టే ప్రతి చోట నీకు అపజయం, రాసిన పరీక్షల్లో ఫెయిల్, ఇంటర్వ్యూలో ఫెయిల్, నీ దగ్గర ఉన్న వాళ్ళు నీకు దూరం అయిపోవడం, నీ బంధువులు కాస్త నీకు వ్యతిరేకులై నీకు దూరంగా నిలబడడం, నేను ఏకాకిగా ఒంటరిగా చేసి భయంకరమైన శాపం అనుభవించేటట్లుగా మన జీవితాల్లో సాతాను కాడి నలిపివేస్తున్నాడు. ఈ రోజున ప్రభు ప్రకటిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, ఈ గుంటపల్లిలున్న దేవుని ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నమ్మి దేవునికి చప్పట్లతో దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో ఒక భక్తుడు ఉన్నాడు, మహాబలుడు, సింహబలుడు, తిరుగులేని మొనగాడు. అతని పేరు శాంసన్. అతని పేరు వింటేనే శత్రువుల గుండెల్లో దడ మొదలవుతాయి. పడుకునేటప్పుడు అతని పేరు వింటే శత్రువులకు నిద్ర పట్టదు. ఒంటి చేత్తో సింహాన్ని,
మేక పిల్లలు చీల్చినట్లుగా చీల్చేశారు. వట్టి చేతితో ఆయుధాలు లేకుండానే విస్తారమైన బలమైన కార్యక్రమాలు చేయగలిగిన అద్భుతమైన బలశాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాజీరుడు ప్రతిష్ఠితుడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు. ద్రాక్షరసం మత్తు పదార్థానికి సంబంధించింది ఏది కూడా తాకకుండా వైరాగ్యంగా బ్రతకటానికి దేవుడే సెలవిచ్చి నియమించిన ఒక వ్రతపుత్రుడు. అతని ఎన్నికకి కారణం ఏంటంటే ఫిలిష్తీయుల చెరను మార్చాలి, ఫిలిష్తీయులు బంధించిన బంధకాలు విరిచివేయాలి, దాస్యములో ఉన్న దేవుని ప్రజలకి స్వాతంత్రం ప్రకటించాలి, చీకటిలో మ్రగ్గుపోతున్న వారికి వెలుగులోకి నడిపించాలి. అందుకు దేవుడు నియమించాడు. ఎంత బలవంతుడండి! ఒకసారి గాజా పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణపు తలుపులు పెద్ద ప్రాకారపు తలుపులు మూసేశారు. శాంసన్ మా పట్టణంలో అడుగు పెట్టకూడదు అని తలుపులు వేసేశారు. శాంసన్ ఆ పట్టణం దగ్గరికి వచ్చి చూస్తే తలుపులు వేస్తున్నాయి. సాధారణంగా మనం ఏం చేస్తాం, వాచ్మెన్కి 100 రూపాయలు లంచం ఇచ్చి ఒకసారి తలుపుని తీనైనా బతిమాలుకుంటాం. కానీ శాంసన్ ఏం చేస్తాడో తెలుసా? ఆ పట్టణం ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి, ఆ తలుపులే స్తంభాలతో దాన్ని ఊడబెరికి భుజాల మీద పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. స్తోత్ర! సో స్ట్రాంగ్ మ్యాన్, అంత పవర్ఫుల్, అంతటి బలవంతుడు బలహీనతకు చోటిచ్చాడు. తన జీవిత డైరీలో ఏది లేదో దేవుడు ఏది రాయలేదో అది తను రాసుకున్నాడు. ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆత్మీయంగా నెమ్మదిగా దిగజారిపోవడం మాత్రమే కాదు, దేవుడు అతనికి ఇచ్చిన అభిషేకం తరిగిపోతుంది, దేవుడికి అతనికి ఇచ్చిన బలం తగ్గిపోతున్నా ఏమీ అర్థం కాని పరిస్థితులు. శాంసన్ ఎక్కడ నిలబడ్డాడు? శాంసన్ ఎవరితో మాట్లాడుతున్నాడు? శాంసన్ ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఎలా ఉండవలసిన వాడు ఎలా ఉంటున్నాడు, అసలు నీ పిలుపు ఏమిటి, నీ ప్రతిష్ట ఏమిటి, నీ సమర్పణ ఏమిటి, నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తున్నావు? క్రమంగా బలహీనమైపోయాడు. ఆ తర్వాత తల వెంట్రుకలు క్షౌరము చేయగా అతనికున్న అభిషేకం బలం మొత్తం పోయింది. సాధారణ మనిషి అయిపోయాడు. అంతవరకు శాంసన్ ఎవరో తెలుసా? అసాధారణమైన వ్యక్తి. He was not an ordinary man. He was an extraordinary man. ప్రతిష్టను కాపాడుకున్నంత వరకు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో అద్భుతమైన బలవంతులు. వారి మాటకు తిరుగు ఉండదు. వారి ఎదుట ఏ సమస్య నిలబడటానికి వీలు లేదు. ఎప్పుడైతే శాంసన్ ప్రతిష్టలో పడిపోయాడో అతడు కూడా సగటు మనిషిలా మారిపోయాడు. He became an ordinary man. తర్వాత శత్రువులు వచ్చారు, అతని కాళ్ళు చేతులు బంధించారు, జైల్లో వేసేశారు. ఎర్రటి సువ్వ ఎర్రగా వేడి చేసి అగ్నితో కాల్చి కంట్లో పొడిచేశారు. 2 కళ్ళు పీకేశారు. గుడ్డోడైపోయాడు. ఫిలిష్తీయుల బంధకంలో నుండి విడిపించవలసిన వాడు ఫిలిష్తీయుల చేత బంధించబడ్డాడు. ఫిలిష్తీయుల చెరను మార్చవలసిన వాడు ఫిలిష్తీయుల చెరలోకి వెళ్ళిపోయాడు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వవలసిన వాడు తానే చీకటిలో కూరుకుపోయాడు. తర్వాత శాంసన్కి తిరగలు విసిరే డ్యూటీ ఇచ్చారు. తిరగలు విసురుతాడు, బలమంతా తెచ్చుకొని తిరగలు విసురుతాడు.
పిండి చేస్తాడు. ధాన్యం వారికి ఇస్తే, శాంసన్కి ఇస్తే అది తిరుగుల్లో వేసి మెత్తని పిండి తయారు చేస్తాడు. ఆ మెత్తటి పిండిని శత్రువులు తీసుకెళ్ళి రొట్టెలు కాల్చుకొని తింటారు. ఏం జరుగుతుందో తెలుసా? తాను ప్రయాసపడి, తాను కష్టపడి, తాను సిద్ధపరిచిన ఆహారాన్ని శత్రువులు తింటుంటే వారు బలము పొందుతున్నారు. ఇతడు తన బలమంతా ఉపయోగించి రుబ్బి 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 విసిరి విసిరి ఇతడు బలహీనమైపోతున్నాడు. కష్టము శాంసన్ది, లాభము శత్రువులది. ప్రయాసము శాంసన్ది, ఫలము శత్రువులది. ఏం జరుగుతుందో తెలుసా? శాంసన్ బలహీనుడు అవుతున్నాడు, శత్రువు బలపడుతున్నాడు. శత్రువులన బలపు కోరలు పెరికేసి శత్రువులను బలహీనపరచవలసిన వాడు శాంసన్. కానీ ఇప్పుడు తాను బలహీనమైపోతున్నాడు. శాంసన్ బలహీనుడు అవుతున్నాడు, శత్రువు బలపడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మ ఎడతెగకుండా పోరాడుతుంది. ఈ పోరాటంలో కొందరు ఆత్మీయంగా బలహీనమవుతున్నారు, శారీరకంగా బలపడుతున్నారు, శరీర క్రియల్లో బలపడుతున్నారు. నేనంటాను, మీ ఆత్మ బలపడితే శరీర క్రియలు బలహీనమవుతాయి. మీ శరీర క్రియలు పెరిగితే, బలపడితే మీ ఆత్మీయ జీవితం తగ్గిపోతుంది, బలహీనమైపోతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం బలహీనం అవుతుందో నువ్వు క్రమక్రమంగా దేవునికి దూరం అవుతావు. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో ప్రార్థనలో కూర్చునే మనసు రాదు. కూర్చుంటావు కానీ మనసు లేకుండా కూర్చుంటావు. వాక్యం వినబుద్ధి కాదు, వింటావు కానీ నీ మనసు ఎటో ఉంటుంది, హృదయం తెరవబడదు. ఈ వాక్యం నీ జీవితంలో పరివర్తన కలగజేయదు. ఈ వాక్యం ఒక డాక్టర్లా రెండంచెల ఖడ్గంను చేత పట్టుకొని నీ దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయటానికి దేవుడే దిగి వచ్చిన చోటు ఇవ్వవు. హృదయం కఠినపరుచుకుంటావు. ఏంటయ్యా కారణం? ఆత్మీయంగా నువ్వు బలహీనమైపోతున్నా. వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పనా? దేవుని సన్నిధిలో ప్రార్థనాత్మతో, ప్రార్థన అనుభవాలతో సాగిపోలేని ఆ జీవిత విషయంలో, ప్రార్థన చేయని ఆ జీవిత విషయంలో ఆ అనుభవాన్ని బట్టి వారు ఏమాత్రం నొచ్చుకోరు, బాధపడరు. ఒకప్పుడు ఏం జరిగింది? చిన్న తప్పు జరిగితే మేలుకున్నావు, చిన్న తప్పు జరిగితే మనసాక్షి గద్దించింది, చిన్న తప్పుకే దేవుని సన్నిధిలో సరి చేసుకునే ఒక అద్భుతమైన కృప పొందా. ఇప్పుడు పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నా నీకేమి అనిపించట్లే. పైగా నువ్వు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరండి బాగున్నారు ఈ రోజుల్లో? ఎవరు కరెక్ట్గా ఉన్నారు చెప్పండి? ఎవరు కరెక్ట్గా ఉంటే ఏంటి, ఫాల్ట్లో ఉంటే నీకేంటయ్యా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం నువ్వు ఎలా సరి చేసుకుంటున్నావు? నువ్వు ఎలా బలపరుచుకుంటున్నావు? రాకడ ఎంత సమీపంగా ఉంది. ప్రపంచ దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో దేవుని కార్యక్రమాలు ఎంత అద్భుతంగా కొనసాగుతుంది. ఆయన వస్తున్నాడనే సంగతి ప్రపంచమే తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా సరిగ్గా రాకడి దగ్గరగా వస్తున్న నీవు దేవునికి దూరం అయిపోతున్నా, గద్దింపు లేకుండా మనసాక్షి కఠినపరుచుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. నువ్వు విడువబడటానికి సిద్ధపడుతున్నా. నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నా. మీ ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతే వెంటనే ప్రభు సన్నిధికి రాగలిగితే నిన్ను నూతనపరచటానికి నా దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఒక ఆకు రాలితే రాలిన చోట మరో కొత్త ఆకు ఇచ్చే దేవుడు నా దేవుడు. వెంట్రుకలు కోసేస్తే మరలా పెరగటానికి కృపనిచ్చే దేవుడు నా దేవుడు. వీటికే ఒక నూతనత్వం ఇచ్చే దేవుడు
నువ్వు తిరిగి రాగలిగితే, తిరిగి నా ప్రభు తట్టు తిరగగలిగితే, నీ జీవితంలో మునుపు జరిగిన కార్యాల కంటే, ప్రకాశము కంటే అధికమైన ప్రకాశం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లతో దేవుని కనపరుస్తావా? హల్లెలూయా. నీకు గాయమైంది, పాపమును బట్టి గాయమైంది. ఆ గాయం చెడు వాసన వచ్చి దేవునికి చాలా ఆయాసకరంగా మారింది. కానీ ఆ గాయం విషయంలో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వచ్చి నీకు కలిగిన గాయాన్ని కట్టి ఆ గాయాన్ని మాన్పినప్పుడు ముందు నీకున్న ప్రకాశము కంటే అధికమైన ప్రకాశాన్ని దేవుడు కలగజేస్తాడట. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ప్రభు కొరకు యథార్థంగా సమర్పించుకొని సరైన పశ్చాత్తాపంతో రాగలిగితే మొదటి అనుభవాల కంటే నువ్వు నూతన పరుచుకున్న తర్వాత మరింత అద్భుతమైన జీవితాన్ని నీకు దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుతారా బైబిల్లో? యెషయా పుస్తకంలో ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యెషయా 30:26. యెహోవా తన జనుల గాయములను కట్టి. అసలు గాయం ఎందుకైంది? పాపాన్ని బట్టి. గాయం కట్టడం అంటే ఏంటి? పశ్చాత్తాపడ్డావు. అప్పుడు నీ పాప గాయాలను దేవుడు బాగు చేస్తున్నాడు. అలా బాగుపడిన తర్వాత వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలెను. చంద్రుని యొక్క వెలుగు సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు, 7 దినముల సూర్య ప్రకాశం ఒక్క దినమే ప్రకాశించినట్లుగా మారిపోతుంది. స్తోత్రం చెప్పరే గట్టిగా, చెప్ప హుషారుగా. హల్లెలూయా. నూతన పరుచుకున్నట్లో ఉన్న ఆశీర్వాదం అది. నువ్వు ఇప్పటికే దేవునికి దగ్గరికి రాకపోతే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడుచున్నవే, రానా దగ్గరికి. నీకు విశ్రాంతితో పాటు అధికమైన ప్రకాశమును కలగజేస్తాడు. హల్లెలూయా. శాంసన్ నలిగిపోతున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ వాళ్ళు అనుభవిస్తున్నారండి, శత్రువులు అనుభవిస్తున్నారు. ఒకవేళ మీ పరిస్థితి కూడా అదే కావచ్చు. మీ ప్రయాసానికి తగిన ఫలం మీరు అనుభవించకుండా రోధిస్తున్నారేమో. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఒకసారి చదువుతారా? 128వ కీర్తన చూడండి ఒకసారి. 128వ కీర్తన. చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు ధన్యుడవు. చాలు. నిశ్చయముగా నీవు కష్టపడిన నీ జీతాన్ని, నీ ప్రయాసాన్ని నీవే అనుభవిస్తావు. ఆమేనండి. చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వండి, ఆమేనండి. అది మిమ్మల్ని దాటి వెళ్ళిపోకుండా నీ దగ్గరికి రావాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. ఇంకో మాట చదువుతారా బైబిల్లో? యెషయా 65వ అధ్యాయం. యెషయా 65, 21, 22. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతం అగును.
నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని దాని ఫలమును వారు చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. నీ ప్రయాసం యొక్క ఫలం సగం కాదు, కొంచెం కాదు, పూర్తిగా అనుభవిస్తావట. అంటే ప్రతి పైస మీద దేవుని ముద్ర పడిపోతుంది. నీ చెమట ప్రతి బొట్టులో దేవుని దీవెన కనిపిస్తాయి. ఒక తృప్తికరమైన జీవితం. ఈ రోజున అలాంటి ఒక అద్భుతమైన దీవెనకు నువ్వు సూచనగా మారినప్పుడే నువ్వు 10 మందిని ప్రభులోకి నడిపించగలవు. ఆమేనంటారా? నువ్వే ఇనుప కాడిని, దరిద్రపు కాడిని మోసుకొని నలిగిపోతున్నట్లుగా సీన్ ప్రజలకు చూపిస్తే నిన్ను బట్టి ఎవరు వస్తారు దేవుని సన్నిధికి? మందిరాలు ఖాళీ, సేవలు ఖాళీ, సభల్లోని ఖాళీ. ఈ ఖాళీకి మీ సాక్ష్యమే కారణం. ఒక్కొక్క విశ్వాసిని 10 మంది దేవుని బిడ్డలు చెంగు పట్టుకొని వస్తారని వాక్యం సెలవిస్తుంది. వాట్ ఇన్ఫ్లుయెన్స్ వి హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ ద పీపుల్. ఇశ్రాయేలు ప్రయాసపడి కన్నీళ్లు కార్చి, ప్రభువా మాకు ఈ బాధ నుండి విడిపించు నాయనా, తట్టుకోలేకపోతున్నాం తండ్రి అని 430 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రులు ఏడుస్తూ వస్తే మొత్తం మీద దేవుడు కనికరించి ఇశ్రాయేలులను చెరలోంచి విడిపించి వారికి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. వారు సంఖ్యలు తెగిపోయి వారి బానిస గృహం మారిపోయి వారు ఆశ్చర్యమైన విడుదల పొంది కానాను దిశగా ప్రయాణం చేస్తున్నారు దేవుని బిడ్డలు. ఆనందంతో సాగింది యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా సంతోషంగా ప్రయాణం ప్రారంభించారు. పాటతో, స్తుతి ఆరాధనతో వారి యాత్ర ప్రారంభమైంది. అద్భుత కార్యాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు చేయువాడా, సముద్రాలు వారి ఎదుట విడిపోతుండగా దేవుని బలమైన కార్యాలు చూసి ఆనందిస్తూ యాత్ర ప్రారంభించారు. కానీ వారి యాత్ర, ఆ ఆనందం ఎంతో కాలం సాగలేదు. వెంటనే వారిలో నిరుత్సాహం, అధైర్యం, బాధ, దుఃఖం. విడుదల పొందిన విశ్వాసికి మరలా దుఃఖం ఏంటండి? యెహోవా తన చెయ్యి చాపి బాహుబలము చేత ఐగుప్తు బానిసత్వం నుంచి మార్చేసి మిమ్మల్ని విడిపించాడే. విడుదల పొందిన నీవు మరలా ఈ బాధ ఏమిటి? మరలా ఈ సమస్య ఏమిటి? ఇశ్రాయేలు ఏడవడం ప్రారంభించారు. ఏమని ఏడుస్తున్నారో తెలుసా? మాకు ఐగుప్తే బాగుండింది, అనవసరంగా తెచ్చావు మమ్మల్ని. ఎందుకయ్యా మమ్మల్ని తెచ్చావు? ప్రతి చిన్న సమస్య రాగా మేము ఐగుప్తులు ఉంటేనే బాగుండేది. ఓ చిన్న ఇబ్బంది రాగా మమ్మల్ని ఎందుకు ఐగుప్తుల నుంచి తెచ్చారు, మమ్మల్ని అక్కడ ఎందుకు ఉండనివ్వలేదు అని ఏడుస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే వారి మనసు నిండా ఐగుప్తే ఉంది. చిన్న సమస్య రాగా ఐగుప్తు గుర్తు చేసుకుంటున్నారు. వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన మాట నిజమే, కానీ ఐగుప్తు వారి నుంచి బయటికి పోలే. వారి మనసులో ఐగుప్తు, వారి హృదయాల్లో ఐగుప్తు తలంపులతోనే ప్రయాణం చేస్తున్నారు. చిన్న ఇబ్బంది రాగా ఐగుప్తులుంటే బాగుండు. ఒక్కసారి ఐగుప్తులు వదిలిన తర్వాత దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వారి మనసంతా ఐగుప్తులో ఉండిపోయింది. సరిగ్గా ఇదే జరుగుతుంది ఈ రోజున సంఘంలో. లోకంలోంచి బయటికి వచ్చామనే పేరే కానీ లోకం వారిలోంచి బయటికి పోలే. ఈనాడు సంఘాల్లో కానీ విశ్వాసుల్లో కానీ లోకము నిండిపోయింది.
అందుకనే సాంప్రదాయాలు, అందుకనే లోక ఆచారాలు, అందుకనే సంఘాల్లో విశ్వాసాలు లోక పద్ధతులు. లోకంలో సగటు మనిషి బ్రతికినట్లుగా సంఘంలో విశ్వాసి బ్రతుకుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా, వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా ఒక లోకస్తుల్లో బ్రతుకుటానికి కారణం ఏంటో తెలుసా? లోకం నుంచి బయటికి వచ్చావని సాక్ష్యం చెప్తున్నావు, కానీ లోకం నీలోంచి బయటికి పోలే. మనసులో రూపాంతరం రాలే. మీరు బాధపడనంటే ఒక మాట చెప్తా, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ సాంప్రదాయాలు, ఈ లోకాచారాలు సంఘాల్లో ఎందుకండి ప్రవేశిస్తున్నాయి? విశ్వాసి దానికి ఎందుకు బానిసైపోతున్నాడు? దేవుని విలువైన రక్తం చేత కొనబడిన నీవు దేవుని చట్టం నీ మీద పనిచేయాల్సింది బదులుగా లోక చట్టం, లోక సంబంధమైన సాంప్రదాయం సంఘాన్ని పరిపాలిస్తుంది. అసలు సంఘం అంటే ఏమిటి? లోకంలోంచి బయటికి పిలువబడింది సంఘం. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? లోకం సంఘంలో కనబడకూడదు. ఒక విత్తనం మట్టిలో వేస్తాం, మట్టిలోంచి ఆ విత్తనం పెరిగి బయటికి వృక్షంగా మారుతుంది. కానీ ఆ వృక్షంలో ఆకులో కానీ, ఆ కొమ్మలో కానీ, ఆ పండులో కానీ ఏ కొంచెం మట్టి కనిపించదు. మట్టిలోంచే బయటికి వచ్చింది, కానీ మట్టి కనబడదు. మన బ్రతుకులు అలా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఒక అద్భుతమైన మాట వినండి. సంఘం దేవునిది, సంఘము దైవికమైన క్రమంలో జరగాలని ప్రభువు ఆశిస్తున్నాడు. లోక సంబంధమైన కార్యక్రమాలతో సంఘాలు నింపవద్దు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా. లోక సంబంధమైన కార్యక్రమాలకి సంఘంలో ఎంటర్టైన్ చేయవద్దు. సంఘంలో క్రమం, పద్ధతి ఉందా? ఆ పద్ధతికి వాక్యాధారం ఉందా? మన తాతల దగ్గర నుంచి పాటిస్తున్నారు అని సంగతి పక్కన పెట్టండి. తాతలు ముత్తాతల నుంచి పాటించిన ఆ పాటిస్తున్న పద్ధతి వాక్యం ఆధారం ఉందా? వాక్యం ఒప్పుకుంటుందా? సంఘంలో రోజరీ, జపమాల అదొక చట్టం సంఘంలో. అది వాక్యం ఒప్పుకుంటుందా? సంఘాల్లో లెంటి డేస్, 40 రోజుల ఉపవాస ప్రార్థన. అసలు యేసు ప్రభు అన్న మాట ఏంటి? మనం చేస్తుంది ఏమిటి? యేసు ప్రభు అన్నాడు, నీ సిలువ నువ్వు ఎత్తుకొని అనుదినం నన్ను వెంబడించు. అనుదినం. ఒకసారి అందరూ మాట చెప్తారా గట్టిగా? అనుదినం అని చెప్పండి, మంచిగా చెప్పండి. అనుదినం అంటే ఏంటి? 24/7, 12 months a year, 30 days a month, 365 days a year. Every day, every second you have to carry the cross of God. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. యేసు ప్రభు అన్నాడు, నా కొరకు ఏడవకండి అయ్యా అన్నాడు. మన యేసు ప్రభు శ్రమ పడ్డాడని ఆ శ్రమను తలంచి తలంచి ఏడవడం వల్ల లాభం లేదు. యేసు ప్రభు ఎలా సిలువ మోసాడు, ఎలా పడ్డాడో దాని గురించి ఆలోచిస్తూ ఏడ్చి తడి చేస్తే వల్ల ముందే దేవుడు పసిగట్టి మీరు అలాంటి కార్యక్రమాలు చేస్తారని, బాబోయ్ నా కొరకు ఏడవకండి అని చెప్పేశాడు. అసలు యేసు ప్రభు 40 రోజులు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? సేవ ప్రారంభానికి ముందు. సిలువ వేయబడిన దానికి 40 రోజులకు సంబంధమే లేదండి. సేవ ఆరంభం కావటానికి ముందుగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవ ప్రారంభించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన ఆచారానికి బైబిల్కి సంబంధం ఉందా? ఎందుకు ఒక రెవల్యూషన్ రాకూడదు? ఎందుకు ఒక వైరాగ్యం రాకూడదు? మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు వాక్యం చెప్తే
బాగుందని వెళ్ళిపోరట, అసలు అలా ఉందా లేదా అని వాక్యాన్ని పరిశోధిస్తారట. పరిశోధించేవారు కావాలండి. ఒక కాలంలో మార్టిన్ లూథర్ లేవలేదా? ఒక రెవల్యూషన్ రావాలి సంఘాల్లో. చేతులెత్తి దేవునికి ఒక బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా. ఆచారాలు పద్ధతులన్నీ మానాలని ప్రభు ప్రకటిస్తున్నాడు. నేను అంటాను, ఐగుప్తును మనసులో పెట్టుకొని ప్రయాణం చేసిన ఇశ్రాయేలు ఏ ఒక్కడు కానాను చేరలేదు. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. ఎంతమందిలో నుండి? 25 లక్షల ప్రజలలో నుండి ఒక్కడు చేరలేదండి. కారణం, వారి మనసు నిండా ఐగుప్తు. లోకాన్ని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తే మనసు మారనట్టు. అసలు రక్షణకు పునాదే అది. మారు మనసు. మారు మనసు అనగా మనసు మారాలి. అసలు మనసే మారకుండా నువ్వు ఇంకా ఆత్మీయంగా సాగిపోతున్నట్లుగా ఏం లెక్క? మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు మేఘము కింద నడిచారు, సముద్రం గుండా నడిచారు. అది నీటి బాప్తిజం అని బైబిల్ సెలవిస్తుంది. సాదృశ్యం. వీళ్ళు దేవుని స్వరం విన్నా, దేవుని ముఖ దర్శనం చూడగలిగినా, ఆ ఆత్మీయమైన నడిపింపులో సాగిపోతున్నా, బాప్తిసాలు తీసుకున్నా, ఆత్మతో నింపబడ్డా, వారి మనస్సులో ఐగుప్తుంది కనుక అలాంటి వారు ఎవరు దేవుని రాజ్యానికి సాదృశ్యమైన కాణాలు అడుగు పెట్టలేదు. మనకు పాఠం, ఒక హెచ్చరిక. బాప్తిజం పొందేసాను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోకండి. బాప్తిజం పరలోకాన్ని తీసుకెళ్ళదు. పరలోకాన్ని వెళ్ళటానికి ఒక మెట్టు. అంతకంటే ముఖ్యమైనది నీ మనస్సు మారాలి. మనసు మారకుండా బాప్టిజం తీసేసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందేసినాను, లాభం లేదు. అలాంటి వాళ్ళందరూ విడువబడతారు. మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలంటే బాప్టిజం ఎంత అవసరం అనుకుంటున్నావో, పరిశుద్ధాత్మాభిషేకం ఎంత అవసరం అనుకుంటున్నావో, నీ మనసు మారుట కూడా అంతే అవసరం. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తును మనసులో పెట్టుకొని ప్రయాణం చేసిన వారు ఎవరు కానాను చేరలేదు. లోక సంబంధమైన మనసుతో దేవుని సన్నిధిలో సాగిపోతున్న విశ్వాసులు కూడా ఎవరు దేవుని రాజ్యంలో పోరు. కనుక మారు మనసు పొందండి. మనసు పూర్తిగా ప్రభు తట్టు తిప్పండి. లోక పద్ధతులకు అవకాశం ఇవ్వకండి. లోకస్తులు చేస్తున్నట్లుగా మీరు చేయకండి. వాళ్ళకి మనకి మధ్యలో ఒక అద్భుతమైన వ్యత్యాసం కనబడాలని నా ప్రభు ఆశిస్తున్నారు. ఒక అద్భుతమైన సువర్ణ అక్షరంతో కూడిన ఒక మంచి మాట మీకు చెప్తాను, మీరు మనసులో రాసుకోండి. నేను ఎప్పుడు చెప్పే మాట, మీరు వాళ్ళ మాదిరిగా ఉండకూడదు, మీరు వాళ్ళకు మాదిరిగా ఉండాలి. చేతులెత్తి ఆమెనంటావా గట్టిగా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా. వాళ్ళ మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయకండి, వాళ్ళకు మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా. మీ పిల్లలు లోకస్తుల వలె అలంకరించమంటే వారిని ఖండించండి, వారికి బుద్ధి చెప్పండి. వారు అడిగిందంతా వారికి ఇవ్వకండి. నా బిడ్డ బాధపడుతుందేమో అని మీరు ఫీల్ కాకండి. బెత్తం వాడకపోతే దుర్బీజం మన పిల్లల్లో నాటబడుతుంది, అది మహావృక్షంగా మారుతుంది. దానివల్ల అనేకులు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. మక్కై వంగనిది మ్రానై వంగుతుందని లోకంలో సామెత. మన పిల్లల్ని మన క్రమంలో పెడదాం, దైవికంగా పెంచుదాం. రాకడ మనసుని మనసులో పెట్టుకొని పరిపూర్ణంగా దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ యాత్ర ఎలా జరుగుతుందంటే ఐగుప్తు మనసులో పెట్టుకొని జరుగుతుంది యాత్ర. ఇంకో యాత్ర ఉంది బైబిల్లో. ఆ యాత్ర ఎలా సాగుతుందంటే విగ్రహాన్ని మనసులో పెట్టుకొని విగ్రహాన్ని దాచుకొని ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో యాకోబు, రాహేలు, లేయా,
వారికి సంబంధించిన కుటుంబం అంతా కలిసి బెత్లెహేమునకు ప్రయాణం చేస్తున్నారు. అందరి ప్రయాణం బాగానే ఉంది, కానీ రాహేల్ ప్రయాణంలో యథార్థత లేదు. కారణం, ఆమె ఒక విగ్రహాన్ని దొంగతనం చేసి తను దాచుకొని ఆ విగ్రహంతో ప్రయాణం చేస్తుంది. ఎవరండి చెప్పండి, ఎవరు? రాహేల్. చెప్పండి గట్టి, ఎవరది? దేవుని బిడ్డ. దేవుని బిడ్డకు విగ్రహంతో ఏం సంబంధం? నువ్వు దేవుని బిడ్డవైతే విగ్రహంతో ఏం సంబంధమా నీకు? విగ్రహం ఎందుకు తీసుకున్నావు? అసలు విగ్రహం ఎందుకు నీకు? జీవం గల దేవుని ఆలయమైన పిలువబోతున్న మనకి విగ్రహాలతో సంబంధం ఏంటండి? రాహేలు ప్రయాణంలో యథార్థత లేదు, విగ్రహంతో ప్రయాణం చేస్తుంది. మీకు మాట చెప్పాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. అసలు రాహేలుకి విగ్రహంతో సంబంధం ఏంటి? విగ్రహం మీద తన మనసు ఎందుకు చావలేదు? అసలు యాకోబు ఎవరు అనుకుంటున్నారు? దేవుని ముఖ దర్శనం చూసినవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవుని మందిరానికి సంబంధించిన నిబంధనలో నిమగ్నమైన వాడు, పితరుల వారసత్వానికి హక్కుదారుడు. ఇతనిలో నుండి ఒక అద్భుతమైన దేశమే బయలుపడవలసి ఉండగా, దేవుని బిడ్డలకి మూల స్తంభంగా ఉండవలసిన యాకోబు ఇంత అద్భుతమైన అనుభవం కలిగిన ఈ యాకోబు యొక్క భార్య విగ్రహంతో సంబంధం వదులుకోలేదు. నేను అంటాను, యాకోబు పెళ్ళై ఎంతకాలం అయిందంటే 20 years, 20 సంవత్సరాలు అయింది పెళ్ళై. 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా భార్య మారలేదు. 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ ఇంట్లో విగ్రహం ఎందుకుంది? లాబాన్ ఇంట్లో విగ్రహం ఎందుకుంది? లాబాన్ ఇల్లు మారలేదా? లాబాన్ పిల్లలు రక్షణ పొందలేదా? ఇంకెందుకు ఆ ఇంట్లో విగ్రహం ఉండాల్సి వచ్చింది? నేనంటాను, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న యాకోబు తనలో నుండి ఒక మహిమ బయలు వెడలి ఎవ్వరిని తాకలేకపోయింది, ప్రభావితం చేయలేకపోయింది. అసలు యాకోబు బ్రతుకు సరిగా లేదు. మీకు మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన పితరుడైన అబ్రహాము విగ్రహాలు అమ్ముకునేవాడు. బొమ్మలమ్మా బొమ్మలు అని నెత్తి మీద బొమ్మలు పెట్టుకొని ఒక్కొక్క ఇంట్లో విగ్రహాలు ఇచ్చేవాడు. అది అతని వృత్తి. ఎవరైనా, అయ్యా మా కొడుకుకి చదువు రావట్లేదయ్యా, మంచిగా చదువు వచ్చే విగ్రహం ఏదైనా ఉంటే ఇవ్వయ్యా అంటే ఒక విగ్రహం తయారు చేసి దీనికి చదువు అమ్మ, చదువు తల్లి అని చెప్పి పేరు పెట్టి ఇచ్చేవాడు. ఆ విగ్రహానికి ఏం పేరట? చదువు తల్లి అట. అంటే మన ఊర్లో వేరే పేరు ఉందనుకోండి. ఎవరైనా వచ్చి, అయ్యా మా ఇంట్లో డబ్బులు ఉండట్లేదయ్యా, ధనం ఉండట్లేదయ్యా, ధనం ఉండేటట్లుగా మా ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉండేటట్లుగా ఒక విగ్రహం అయ్యా అంటే ఒక విగ్రహం చేసి ఇచ్చేవాడు. దానికి ఏం పేరు పెట్టాడో మీకు తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఇంట్లో పెట్టేవాడు. ఇలా విగ్రహాల మీద నమ్ముకొని విగ్రహాన్ని ప్రోత్సహిస్తూ ఇంటింట విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన ఈ అబ్రహాం జీవితంలో ఒకరోజు మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చవలు కొట్టు గట్టిగా, హల్లెలూయ. ఎంత మహిమ చూశాడంటే, అంతవరకు తాను చూసిన విగ్రహాల్లో చూసిన మహిమ అంతా కూడా ఒక్క సెకండ్లో తేలిపోయింది. ఆ మహిమ ఎదుట ఈ మహిమలు ఎందుకు పనికిరావు నిర్ణయంకి వచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యేసరికి విగ్రహాన్ని వదిలేశాడు. ఇక ఈ బొమ్మలతో పని లేదు అనుకున్నాడు. ఎందుకంటే మహిమను చూశాడు. ఆ మహిమ రాహేల్ చూడలేకపోయింది. యాకోబులో నుండి ఆ మహిమ
లాభాన్ని కానీ లాభాన్ని ఇంటి వారు కానీ అనుభవించలేకపోయారు. మరి యాకోబు నువ్వు ఏం చేస్తున్నావయ్యా? దేవుని మహిమకు ప్రతిబింబంగా జీవించట్లేదా? దేవుని సాక్షిగా నువ్వు జీవించట్లేదా? ఏమైపోయాడు? యాకోబు రాజీ పడ్డాడు. యాకోబు కాంప్రమైజ్ అయిపోయాడు. అక్కడ ఆ ఇంటిలో ఉన్న స్టాండర్డ్కి దిగిపోయాడు. వారు ఎలాగో ఇతను అలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేనేంటి, అసలు నా ప్రతిష్ట ఏమిటి, నేను చూసిన ఆ మహిమ ఏంటి? ఆ మహిమకు తగ్గట్లుగా యాకోబు బ్రతకలేదు కనుక ప్రజల్ని మార్చలేకపోయాడు. నేను మీతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు చూసిన దేవుని మహిమకు సాక్షిగా, మీరు అనుభవిస్తున్న దేవుని కార్యానికి సాక్షిగా ఆ మహిమను ప్రతిబింబించగలుగుతున్నారా? మిమ్మల్ని బట్టి ఏమైనా రక్షణలోకి వచ్చారా? మీకు పెళ్ళై 10, 15, 20 సంవత్సరాలు అయి ఉండవచ్చు, 30, 40 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉండవచ్చు. తర్వాత మీరు దేవుని తెలుసుకున్న తర్వాత మీరు ఎంతమందిని ప్రభావితం చేశారు? దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాడు అనుకోండి, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రభులోకి ఎంతమందిని మీరు నడిపించగలిగారు? మీరు వెళ్తున్న సంఘానికి ఎంతమందిని తీసుకెళ్లారు? దేవుడు నీలో ఉన్నాడు అనే సంగతి ఎంతమంది చూడగలిగారు? ఆర్ వి ఇన్ఫ్లుయెన్సింగ్? యాకోబు 20 సంవత్సరాలు తన కొరకు బ్రతుకుతున్నాడు. అది స్వార్థపూరిత జీవితం కనుక ఎవ్వరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు, ఎవ్వరిని ప్రభావితం చేయలేకపోయాడు. దేవుని కొరకు 100కి 100 నమ్మకంగా బ్రతకగలిగితే నిన్ను బట్టి ఒక్క ఇల్లు కాదు, 10 ఇళ్ళు కాదు, ఊరే దేవుని రాజ్యానికి సిద్ధపడగలదు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అందరితో కలిసిపోవద్దండి. యాకోబు కలిసిపోయాడు ఆ ఇంట్లో. యాకోబు స్టాండర్డ్ వేరు, యాకోబు ఇంట్లో ఉన్న స్టాండర్డ్ వేరు. కొండ మీద ఉండవలసిన వాడు కొండ కిందికి దిగిపోయాడు, కాంప్రమైజ్ అయిపోయాడు. బాబిలోన్ అనే పట్టణంలో ఒకరోజు పెద్ద విగ్రహం నిలబెట్టాడు రాజు. అందరూ నమస్కరించండి, లేని ఎడల అగ్నిగుండంలో వేసేస్తాను. మరణ శాసనం చట్టం రాసి అమలు చేసి దండోరో జయించాడు. ఆ దినం రానే వచ్చింది. గంట మోగింది. అందరూ తలలు వంచి నమస్కరిస్తున్న సమయం, ఆ 1000 మంది ప్రజలలో 3 మాత్రం శిరస్సు వంచకుండా ధైర్యంగా నిలబడ్డారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారు మాత్రమే నిలబడ్డారు. నేను అంటాను, యూదులు 3 ఇశ్రాయేల్ దేశం చెరపట్టిన ప్రజలలో 3 ఎంతమంది లేరు? 1000 మంది యూదులు ఉన్నారు. 1000 మంది యూదులు ఉన్నారు. కానీ ఎంతమంది నిలబడ్డారు ప్రభు కొరకు? 3. నా మాట మీకు అర్థమవుతుందా? చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బాబిలోన్ పట్టణంలో యూదులు 1000 మంది ఉన్నారు నిజమే. అందరూ రాజీ పడ్డారు, అందరూ తలలో వంచేశారు. ధైర్యంగా ప్రభు కొరకు తెగించి నిలబడగలిగింది 3. నేనంటాను, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. ఈ గుంటుపల్లి ప్రపంచంలోనే, ఈ ప్రదేశంలోనే ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది సత్యం కొరకు నిలబడగలుగుతున్నారు? ఎంతమంది ఈ స్టాండర్డ్కి రాగలుగుతున్నారు? నీ ఆత్మీయ జీవితం దేవుని వాక్యానికి సరిపోయిందా? దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తూకం వేస్తే దేవునికి తగ్గ కొలత నీకుందా? 10, 15, 20 సంవత్సరాలు భక్తి చేస్తున్నవే, నీ భక్తి జీవితంలో ఏం సంపాదించావు? మన ఆత్మీయత ఎంత? ఎన్ని వదులుకున్నావు ప్రభు కొరకు? ఎంత సంపాదించావు ప్రభు కొరకు? దేవుడు మనల్ని దర్శించునుగాక. చెప్పు హుషారుగా ఆమేన్. 3 నిలబడ్డారండి అంతమందిలో. రేపు అగ్ని లాంటి పరీక్ష వస్తే, జల్లడ మొదలైతే,
ఎంతమంది ఉంటారు విశ్వాసంలో? అలాంటి రోజులు వస్తున్నాయి, భయంకరమైన రోజులు వస్తున్నాయి. నీ విశ్వాసానికి కత్తి పరీక్ష రాబోతుంది. దేవుడు ఏర్పరచుకున్న ఆ అద్భుతమైన సంఖ్య తప్ప అందరూ లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని ప్రభు ఆశ్చర్యంగా అడుగుతున్న ప్రశ్న. నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? కరువైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోనైనా, ఎత్తైనా, లోతైనా, తిండి లేకపోయినా, గొంతు మీద కత్తి వచ్చిన నీ ప్రేమ నుండి ఎవ్వడు నన్ను వేరు చేయకూడదు ప్రభు. స్తోత్రం చెప్తావా గట్టిగా? చెప్తావా గట్టిగా? ఇది గుండె లోతులోంచి రావాల్సిన, పుట్టుకు రావాల్సిన మాట అండి. విగ్రహాన్ని పెట్టుకొని వెళ్తుందండి. లాబాను రానే వచ్చాడు. లాబాను వచ్చినప్పుడు ఇంట్లో వారి కులదేవత లేదని వీళ్ళ వెంట పరిగెత్తుకొని వచ్చి, నువ్వు పోతే పోయావు, నా కులదేవతను ఎందుకు తీసుకెళ్ళావు అని యాకోబును ప్రశ్నిస్తే, నాకు అలాంటి అన్యం పుణ్యం ఏమి ఎరగనయ్యా, కావాలంటే నువ్వు ఇల్లు శోధి చేసుకో, చెక్ చేసుకో, చెక్ మై హౌస్. వెంటనే లాబాను యాకోబు గుడారాన్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించి బయటికి వచ్చి అంటాడు, యు ఆర్ క్లీన్, ఏ దోషం నీ గుడారంలో కనబడట్లేదు, నువ్వు శుభ్రంగా ఉన్నావు అని సాక్ష్యం ఇచ్చాడు. ఒక మంచి మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అందరు తలల పైకెత్తి నా వైపు చూడండి. యాకోబు ఇంట్లో పరిశోధన జరిగినప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు ఏ దోషం కానరాలేదు. ఒకనాడు యేసు ప్రభు అంటాడు, ఇదిగో లోకాధికారి నా యొద్దకు వస్తున్నాడు, వాడికి సంబంధించింది నా యొద్ద ఏమీ లేదు. చపలు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఐఎమ్ క్లీన్ 100%. ఒకవేళ మీ ఇంటిని పరీక్ష చేస్తే, మీ ఇల్లు క్లీన్ సర్టిఫికేట్ పొందగలదా? మీ ఇంట్లో సాతానికి సంబంధించింది ఏమైనా ఉందా? ఏమీ లేదు నా ఇంట్లో చెప్పగలవా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నేను అంటాను, నువ్వు రక్షణ పొందితే సరిపోదు, నీ ఇల్లు కూడా రక్షణ పొందాలి. ఆమేనను చెప్పు గట్టిగా. యేసు ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీరు చెప్పండి, దేనికి రావాలి రక్షణ? చెప్పాలి గట్టిగా. ఇంటికి రక్షణ రావాలంటే అర్థం ఏంటి? ఇల్లు మొత్తం రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారి ఇండ్లలో సునాద గీతములు, సంగీతములు తప్ప మరి ఏది వినిపించకూడదు. మరి నీ ఇంట్లో ఏం వినిపిస్తుంది? ఏ శబ్దం వినబడుతుంది ఇంట్లో నుండి? దేవుని ఇంట్లో ఉన్నప్పుడు, పనికి మాలిన స్వరాలు బయటికి వచ్చినప్పుడు, నీ ఇంట్లో ప్రభు ఉన్నాడని నువ్వు ఎలా అనుకుంటావు? ఆ పనికి మాలిన కార్యక్రమాలని ఇండ్లు విడిచి బయటికి వెళ్తే, నా దేవుడు నెమ్మదిగా నీ ఇంట్లో ఉండగలిగిన వాతావరణం కలగజేయాలి. ఆమేనండి. అందుకే మీ ఇల్లు రక్షణ పొందాలి. ముఖ్యంగా పనికి మాలిన కార్యక్రమాలు చూస్తూ కూర్చోకొని టైంలు స్పెండ్ చేయవద్దు. దేవునికి మీరు లెక్క అప్పగించవలసి వస్తుంది. అన్యాయ వస్తువు మీ ఇంట్లో ఉన్నాయా? లంచం వల్ల వచ్చింది మీ ఇంట్లో ఉందా? మీ ఇంటిది కానిది, మీ ప్రయాసంతో మీరు కొననిది మీ ఇంట్లో ఏమైనా ఉందా? ఒకసారి పరీక్ష చేసుకో. నీకు సంబంధించింది కానిది మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాయి. ఎందుకంటే నీళ్ళు రక్షణ పొందాలి. ఇప్పుడు లాబాను అందరి ఇల్లు పరీక్ష చేస్తూ రాహేలు ఇంటికి వెళ్ళాడు. రాహేలు ఇంట్లో విగ్రహం ఉంది. కానీ ఏం చేసింది? ఓ పెట్టెలో విగ్రహం దాచి దాని మీద ఎక్కి కూర్చుంది.
దిగమని పెట్ట చూస్తానంటే నేను దిగలేనయ్యా, నేను కడగా ఉన్నానయ్యా, నాకు బాగోలేదయ్యా, నన్ను అర్థం చేసుకోయ్యా, నేను లేవలేనయ్యా అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అసలు సంగతి చెప్పనా మీకు, దేవుడే లాబాన్ని రాహేల్ దగ్గరికి పంపించి ఆమె ఉన్న విగ్రహాన్ని తీసివేయటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆమెను పరిశుద్ధపరచటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు విగ్రహంతో ప్రయాణం సాగదమ్మా, నువ్వు మార్గంలో చచ్చిపోతావు. నిన్ను పరీక్ష చేయటానికి, పరిశుద్ధపరచటానికి, నిన్ను శుద్ధీకరించటానికి నేనే పంపించాను లాబాన్ని ఇంటికి. దిస్ ఈస్ ద టైమ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. అపవిత్రమైన దానిని ఎత్తి వేయటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు అవకాశం ఇస్తున్నాడు. నీకు సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు, తప్పు దిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు. నీకున్న విగ్రహాన్ని వదిలివేయటానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఎవరికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు సేవకుడవైనా, విశ్వాసి అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ప్రభు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. Maybe this may be the last chance for you. ప్రభు మాట్లాడుతుండగా మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. ఇప్పుడు నీకు తెలుసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు ఏమున్నాయో నీకు తెలుసు. ఆ విగ్రహం నీకు, నీ దేవునికి సంబంధం తెంచేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, ప్రార్థనలో మోకాల మీద ఉండనివ్వకుండా చేస్తుంది, ధ్యానం ఏకాగ్రత లేకుండా చేస్తుంది. ఏమిటా విగ్రహం? అది నీకు తెలుసు. నీ ఇల్లు శుభ్రంగా ఉందా? నీ సెల్ ఫోన్ శుభ్రంగా ఉందా? నీ సెల్ ఫోన్ బట్టి దేవుడు ఆనందించగలడా? నీ కంప్యూటర్ని బట్టి, నీ ల్యాప్టాప్ని బట్టి దేవుడు సంతోషించగలడా? నీ కంప్యూటర్ క్లీన్గా ఉందా? దిస్ ఈస్ ద టైమ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ప్రభు తేటగా నీతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి వ్యతిరేకమైంది ఏముంది నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ మనసులో, నీ హృదయంలో, నీ ప్రవర్తనలో, నీ భాషలో? రాహేల్, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడమ్మా. ఒకవేళ నీకు అవమానం కలగవచ్చు. ఇంతకాలం విగ్రహాన్ని మోసుకొని ప్రయాణం చేసిందని ప్రజలు నీ గురించి మాట్లాడవచ్చు, పర్వాలేదు. ఆ నింద, అవమానం పర్వాలేదు. అసలు నువ్వు గమ్యం చేరకుండా మధ్యాంతరాన ఆగిపోవట కంటే చిన్న నింద పడలేవా? నువ్వు చేసిన తప్పుకు ప్రతిగా ఆ శిక్ష అనుభవించలేవా? ప్రజలు ఏమంటారో, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు క్లీన్ అవుతున్నావే, నువ్వు శుభ్రమైపోతున్నావే, నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావే. నువ్వు పరిశుద్ధపరచబడటం ముఖ్యమా? ప్రజలలో గౌరవం ముఖ్యమా నీకు? ఒకవేళ తప్పు చేస్తే, నీ మనస్సాక్షి గద్దిస్తే, రా ప్రభు దగ్గరికి వచ్చేసాయి, మోకాల మీదకి వచ్చేసాయి. కొద్దిపాటు అవమానం కలిగినా పర్వాలేదు, శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని నువ్వు దూరం కావద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనతో ఇంక నువ్వు మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. విశ్వాసుల జీవితాల్లో కొన్ని రహస్యంగా కొన్ని విగ్రహాలు దాగి ఉన్నాయి. మీకు ఒక వాక్యం చదివిస్తా. యెహెజ్కేలు పుస్తకం తీయండి, అందరూ తీయండి. ఎనిమిదవ అధ్యాయం 5వ వాక్యం. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూచుతిని. ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల, బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. ఈ విగ్రహము నాకు కనబడెను.
హౌ సీరియస్ ఇట్ ఇస్. తలల పైకి ఎత్తండి, అందరూ నా వైపు చూడండి, నా మాటలు శ్రద్ధగా వినండి. బలిపీఠం ఉందంట. బలిపీఠం ఉన్నప్పుడు అక్కడ ఏముండాలి? బలులు, అర్పణాలు, దేవుని సన్నిధిని దిగి వచ్చిన మంట, బలి పశువు కాలుతూ ఉండడం, అవన్నీ ఉండవచ్చు. బలిపీఠం కనుక ఉంటుంది. కానీ ఉండకూడనిది ఏంటో తెలుసా? ఒక విగ్రహం. అది ఎక్కడ ఉంది? లోపల. అది ఎవరికి కనబడదు. కనిపించేదంతా మంట, ఆసక్తి, వైరాగ్యం, మంచి విశ్వాసి, ప్రార్థన పరుడు, చాలా వైరాగ్యం, చాలా రోషం, చాలా భారం, ఇదంతా కనిపిస్తుంది. కానీ లోపల ఒక విగ్రహం ఉంది. అది ఎవ్వరు కనిపించట్లేదు. అంటే నువ్వు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నా, ఆ రిలేషన్షిప్ రహస్యంగా మెయింటైన్ చేస్తున్నా. పైకి భక్తియే, పైకి భక్తుడే, కానీ లోపల ఒక విగ్రహం. నేను చెప్పనా, మనుషుల ముఖాన్ని చూస్తారు, నా దేవుడు నీ హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషులు చూసినట్లుగా దేవుడు చూడడు. పైవేషాన్ని చూసి మురిసిపోయే వాళ్ళు ప్రజలు, కానీ పైవేషాన్ని చూసి సర్టిఫికెట్ ఇచ్చే దేవుడు కాదు ఆయన. నీ హృదయాన్ని పరీక్ష చేస్తున్న దేవుడు. అది యథార్థంగా కనిపిస్తేనే నీకు మార్కులు వేస్తాడు. ప్రజలు నీకు 100 మార్కులు వేసినా అది పరలోకాన్ని తీసుకెళ్ళదు. దేవుడు వేయాలి మార్కులు నీకు. మరి లోపల ఏం విగ్రహం పెట్టుకున్నావు నీవు? ఎవ్వరికి కనబడకుండా పైకి భక్తి, లోపల శక్తిహీనత, నిన్ను బలహీనపరుస్తున్న ఒక విగ్రహం. ఆ విగ్రహం ఏం చేస్తుంది? నీకు దేవునికి మధ్యలో అడ్డుగా నిలబడింది. ఎవరు నిలబడ్డారయ్యా నీకు నీ దేవునికి మధ్యలో? దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నా? దేవుని కంటే ఎక్కువ దేనికి స్థానం ఇస్తున్నా? ఏది అడ్డుగా వచ్చింది నీకు నీ దేవునికి మధ్యలో? అది ప్రాకారమా? అది బంగారమా? అది స్త్రీయా? అది పురుషుడా? అది ఆస్తియా? ఏదైనా సరే అడ్డు తీసేసుకోకపోతే రేపు నువ్వు దేవునికి చాలా దూరంగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు బాధ కలిగిస్తుంది, నీ మనస్సాక్షిని గద్దిస్తున్నది ఏదైనా నీలో ఉంటే తీసేసేయి. ఎందుకో తెలుసా? నీవు చేస్తున్న కార్యాలు నీకే బాధ కలిగితే, అసలు నీకే అభ్యంతరం అయితే దేవుడు ఎలా సహిస్తాడు దాన్ని? ఆఫ్టర్ ఆల్ బలహీనంగా ఉన్న నాకే నేను చేస్తున్న పని మంచిది కాదని గ్రహింపు వస్తే అది దేవుని దృష్టికి ఎంత బలహీనమైన కార్యం. అది దేవుడు ఎలా సహిస్తాడు? నువ్వు చేస్తుంది నీకు రైట్గా కనిపించవచ్చు, కానీ వాక్యం అంగీకరిస్తుందా? ఏం ప్రయాణం అండి అది? విగ్రహంతో ప్రయాణం. విగ్రహం అంటే ఏంటి? దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది, దేవుని స్థానంలో కూర్చుంది విగ్రహం. నా మహిమ ఎవ్వరికి ఇవ్వను అని దేవుడు ప్రమాణం చేశాడే. నా స్థానం ఎవ్వరికి ఇవ్వను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడే. మనం దేనికి ఇస్తున్నావయ్యా స్థానాన్ని? ఒకవేళ ఈ రాత్రి ఏదైనా సరే నువ్వు మనపూర్వకంగా దేవుని దగ్గర రాగలిగితే, ఒకవేళ నీ బలహీనత ఏంటో తెలుసా? మాస్టర్ గారు నిజమే, ఆ బలహీనత నాలో ఉంది, కానీ వదులుకోలేకపోతున్నాను. అది తప్పని తెలుసు, కానీ మానుకోలేకపోతున్నాను. ఆ సంబంధం కరెక్ట్ కాదని తెలుసు, కానీ వదిలించుకోలేకపోతున్నాను. రాంగ్ అని తెలుసు అయ్యా. ప్రార్థన చేస్తున్నప్పుడైనా మనసాక్షి గద్దిస్తుంది. నేను ప్రభు సన్నిధిలో తలెత్తినప్పుడంతా తల వంచేటట్లుగా చేస్తుంది. ఆ బలహీనత నాలో ఉంది. అంత తెలిసినప్పుడు ఇంకెందుకయ్యా బలహీనతలో నేను బ్రతకాలి? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీకు వ్యక్తి ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? నీకు ధనం ముఖ్యమా? దైవం ముఖ్యమా? నీకు పదవులు, ఆస్తులు, పాస్తులు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? ఒకసారి నువ్వు డిసైడ్ చేసుకో.
నీ యాత్ర ఎలాంటి విగ్రహాలు లేకుండా పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయనకు మాత్రమే స్థానం ఇచ్చి నీ యాత్రలో కొనసాగవలసి ఉంది. స్తోత్రం చెప్ప గట్టిగా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మరో యాత్ర, ఆ యాత్ర యేసు లేని యాత్ర. మొదటి యాత్ర పేరు ఐగుప్తును మనసులో పెట్టుకొని వెళ్తున్న యాత్ర. రెండవ యాత్ర విగ్రహాన్ని మనసులో పెట్టుకొని వెళ్తున్న యాత్ర. మూడవ యాత్ర యేసు లేకుండా సాగుతున్న యాత్ర. అది యోసేపు మరియా యాత్ర. ఒక దిన ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారి మధ్యలో యేసు లేడన్న సంగతి అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఒక రోజంతా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? అసలు యేసయ్య ప్రస్తావన వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటున్నారు, ఇంకేదో ఆలోచిస్తున్నారు. ఎన్నెన్నో మాట్లాడుతున్న మాట నిజమే, కానీ యేసయ్య ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు వారి జీవితాల్లో. యేసయ్య తప్పిపోయాడు అనుకున్నారు. పరిగెత్తుకొని మరలా యెరూషలేముకి వచ్చి చూస్తే యేసయ్య దేవాలయంలో బోధిస్తున్నాడు. హడావిడిగా వచ్చి ప్రభు దగ్గర, కొడుకా యేసయ్య ఎక్కడ తప్పిపోయినావు బిడ్డ? ఊరంతా వెతుకుతున్న బిడ్డ అంటే ప్రభు అంటాడు, తప్పిపోయింది నేను కాదమ్మా, మీరు తప్పిపోయారు. అదేంటి బిడ్డ నేను తప్పిపోవడం ఏంటంటే, ఒకరోజు ప్రయాణం చేసినప్పుడు నన్ను కూర్చో ఒక్కసారి ఆలోచన చేశారా? నా ప్రస్తావన రాకుండా మీరు ప్రయాణం చేశారు కదా. ఏం మాట్లాడుకుంటూ పోయారమ్మా మీరు నా ప్రస్తావన రాకుండా? ఈరోజు చెప్పనా, చాలామంది మన మాటల్లో బిజీ 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 ప్రభుని మర్చిపోతున్నాం. కొందరు ఉద్యోగాల్లో బిజీ ప్రభుని మర్చిపోతారు. కొందరు పొలాల్లో బిజీ ప్రభుని మర్చిపోతారు. ప్రభు అంటాడు, తప్పిపోయింది నేను కాదు, నేను ఉండవలసిన స్థలములోనే నేను ఉన్నాను. తప్పిపోయింది మీరు. ఈ యాత్ర ఎలా సాగాలి తెలుసా? ఒక రోజు మోషే అడుగుతాడు, దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళిపోండి అంటాడు. మోషే అంటాడు, ప్రభా నీవు మాతో కూడా రాని ఎడలా. చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాట గట్టిగా. ఏం చెప్పాడు మోషే? రా చెప్పు. ఇక ఒక్క అడుగైనా నేను వేయలే. నువ్వు రాకపోతే నేను పోను ప్రభా. నువ్వు నాతో వస్తేనే ఒక అడుగు వేస్తాను. అంటే నా ప్రతి అడుగులో నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కారణం ఏంటంటే, నువ్వు ఉన్నందువలనే సముద్రం 2 పాయలుగా చీలింది. నువ్వు ఉన్నందువలనే ప్రాకారాలు కూలింది. నువ్వు లేకపోతే ఇవేవి జరగవు. నా బ్రతుకులో అడ్డు లేకుండా సాఫీగా యాత్ర సాగిపోవాలంటే నువ్వు నాతో కూడా రావాలి ప్రభా. యేసుతో ఈ యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు పైకెత్తుతారా? అందరూ పైకెత్తుతారా? చెప్పండి, యేసయ్యా. బిగ్గరగా, ఇంకా గట్టిగా, నీ బలమంతటితో చెప్పు. వెనుకున్న వారందరూ చెప్పండి, యేసయ్యా నీవు రానిదే నేను వెళ్ళను. విగ్రహంతో కాదు, లోక మనసుతో కాదు, నీవు లేక కాదు, నీవు నాతో కూడా రావాలి. ఈ యాత్రలో మీరే నన్ను నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఒక్కసారి దిగ్గున అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. ఒక ప్రాముఖ్యమైన విషయం, నిలబడిన మనమందరం ఒక్కసారి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. అందరూ అలాగే నిలబడండి. మీ చేతులు పైకెత్తండి. ఒక్కసారి మీరు ఒక మనిషి స్వరం వినట్లేదు. ఒక మనుష్యుడు మాట్లాడితే వింటానికి మీరు రాలేదు.
సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో ఎలా నువ్వు స్పందిస్తావు? దేవుడు మాట్లాడితే నువ్వు ఎలా స్పందిస్తావు? దేవునికి ఏం బదులిస్తావు? నీ అంతరంగంలో జీవితాన్ని ప్రభు మాట్లాడాడే. నీ స్థితిగతులను తేటగా అద్దంలో చూపినట్లుగా నీ బ్రతుకును చూపిస్తున్నాడే. ఇక నువ్వు దాచుకోవద్దు, ఏది దాచుకోవద్దు. ఒక మాట మనం అందరం చేతులు పైకెత్తి చెప్పు, ప్రభుతో నీ స్థితిగతులు చెప్పు. ఆనాడు ప్రజలు మిస్పా యొద్దకు వచ్చి వారి సంగతులంతా ప్రభుతో చెప్పుకున్నారట. ఈరోజు నువ్వు చెప్పగలిగితే దానికి సమస్యకి పరిష్కారం నా యేసు నీకు చూపిస్తాడు. నీ దరిద్రానికి పరిష్కారం నా యేసు విరుగుడిస్తాడు. నీ బలహీనతకు పరిష్కారం నా ప్రభు చూపిస్తాడు. నువ్వు రా ప్రభు దగ్గరికి, ప్రభుతో చెప్పు ఒక మాట, యేసయ్యా ఇది నా పరిస్థితి అయ్యా. నిన్ను సరిచేయటానికి నా ప్రభు సంచరిస్తున్నాడు. నిన్ను బాగు చేయటానికి నా ప్రభు ఇక్కడికి దిగి వచ్చాడు. చేతులు పైకెత్తి చెప్తావా, యేసయ్యా నన్ను నూతన పరిచయ. చెప్పు గట్టిగా, స్వరమెత్తి చెప్పు గట్టిగా, చెప్పు, సిగ్గుపడకుండా చెప్పు. నన్ను నూతన పరిచయ, నన్ను సరిచేయి ప్రభా, నన్ను శుద్ధి చేయి నాయనా. వెనుకున్న వారు చెప్తారా? అందరూ చెప్తారా? ప్రభు నిన్ను సరిచేయటానికి వచ్చాడేమో. రాహేలు మాదిరిగా విగ్రహాన్ని దాచుకోవద్దు, చెప్పు ప్రభుతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.